సంవత్సరాల వరకు కూడా మనం ఏమీ అమ్మలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి రెవెన్యూ మంత్రి గారు ఈ జీవోని రద్దు చేసి వేరే జీవో తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రజలకి కనీసం మనకి ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది 3 నెలలు అయింది అధ్యక్ష. 3-4 నెలల్లో మనకు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఆ భూములకి కూడా స్వాతంత్రం వచ్చేటట్టు ఎవరైతే అనుభవంలో ఉన్నారో వాళ్ళని కూడా రక్షించేటట్టు చేయవలసిందిగా కోరుతూ అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఏం చేశారంటే అధ్యక్ష, ఈ ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ లేని మూలాన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక చిన్న లిటిగేషన్ తో పెట్టి ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఎవరైతే ఎంఆర్ఓ గారి పాత సంతకాలు ఫోర్జరీ సంతకాలు చేయించి పాస్బుక్లు తీసుకుని వాళ్ళు మళ్ళీ బెదిరించి మీ దగ్గర నుంచి ఇది మాది అని చెప్పి మధ్యలో భూమి మధ్యలో ఉంటుంది అధ్యక్ష, మాది అని చెప్పి వాడు తీసుకొచ్చి పాస్బుక్ తీసుకొచ్చి చూపిస్తాడు అధ్యక్ష. మళ్ళీ దాన్ని సెటిల్ చేసుకోవాలంటే 50% కాస్ట్ వాడికి ఇస్తేనే కానీ సెటిల్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా ఈ విషయంలో అధ్యక్ష రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి పని చేయవలసిన అవసరం ఉంది. ప్రత్యేకమైన కోర్టులు పెట్టవలసిన అవసరం ఉంది. ఇది డెఫినెట్ గా ఈ బిల్లుని తప్పనిసరిగా మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ఇప్పటి వరకు ఈ సెషన్స్ లో ఎన్నో బిల్స్ పెట్టారు, కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బిల్ అధ్యక్ష. ఈ బిల్లు అద్భుతమైన బిల్లు. తప్పనిసరిగా గౌరవ మంత్రివర్యులను అభినందిస్తూ అధ్యక్ష ఇంకొక విషయం, అప్పుడప్పుడు మంత్రివర్యులు కూడా వచ్చి విశాఖపట్నం స్పెషల్ ఫోకస్ గా ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతకుముందు కనపడిన చోటల్లా భూములు లాగేసుకున్నారు అధ్యక్ష. అడిగి ఇవ్వకపోతే కుదరదు, 50% 60% డబ్బులు ఇచ్చి దోపిడీ చేశారు. కాబట్టి దయచేసి మంత్రి గారిని ప్రతి నెలకు ఒకసారి రివ్యూ చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి బదులుగా హోంశాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ అక్రమ మద్యం వ్యాపారుల బందుపోడు దొంగల మత్తుమందు అపరాధుల గోండాల వ్యభిచార వ్యవహార అపరాధుల మరియు భూ ఆక్రమణదారుల యొక్క ప్రమాదకరమైన కార్యకలాపాలను నిరోధించు సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Adhyaksha, on behalf of Honorable Chief Minister, I beg to move for leave to introduce the Andhra Pradesh Prevention of Dangerous Activities of Bootleggers, Dacoits, Drug Offenders, Goondas, Immoral Traffic Offenders and Land Grabbers Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం బిల్లును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు ముఖ్యంగా సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును అన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. హోంశాఖ మంత్రి గారు బిల్లును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ బిల్ ఈరోజు ఇక్కడికి మనకు సభ ముందుకు రావడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. అట్ ద సేమ్ టైం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే బిల్ మనం ఈరోజు అమెండ్మెంట్కి పెట్టామో అధ్యక్ష, ఆ బిల్ ఇంచుమించుగా 1986 పీడీ యాక్ట్ ప్రకారం ఉన్న క్రైమ్స్ని దృష్టిలో పెట్టుకొని 1986 ఆ బిల్ వచ్చింది అధ్యక్ష. దాన్ని అమెండ్మెంట్ చేసే పరిస్థితి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా ఈరోజు ఈ అమెండ్మెంట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది ఇప్పుడు సంబంధించి విపరీతంగా పెరిగిపోతున్న నేర ప్రవృత్తి, దాంతోపాటు ఈరోజు గత పాలకుల తాలూకా వైఫల్యం. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా 5 సంవత్సరాల్లోని కూడా గత 5 సంవత్సరాల్లోనే ఒక క్రిమినల్ని సీఎంగా చేసుకున్న పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత గట్టిగా పట్టి పీడించిందంటే వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం ఒక ఎత్తైతే అధ్యక్ష, ఎప్పుడూ చూడని క్రైమ్ మనం కూడా చూసిన సందర్భాలు కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. లాస్ట్ 5 సంవత్సరాల్లోని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన పరిస్థితి కూడా అధ్యక్ష. ఒక రకంగా చెప్పాలంటే అధ్యక్ష వాళ్ళు ఎలా తయారయ్యారంటే క్రిమినల్ సైకాలజీ ప్రకారం అధ్యక్ష బ్రోకెన్ విండో సిండ్రోమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అధ్యక్ష. అదేంటంటే ఎవరైనా ఒక పిల్లోడు గట్టిగా ఒక కిటికీకో ఒక గాజు అద్దానికి గట్టిగా రాయి పెట్టి కొడితే అది పగిలిపోతుంది అధ్యక్ష. అది పగిలిన తర్వాత దాన్ని అలాగే వదిలేస్తే కనుక వేరే వాడు వచ్చి మళ్ళీ అది పగలగొట్టడానికి మళ్ళీ ఇంకొక రాయి వేస్తాడు అధ్యక్ష. ఇంకా తర్వాత నుంచి ఎలా అవుతుందంటే మనం ఎన్నిసార్లు పగలగొట్టినా ఎవరు మనల్ని ఏమీ చేయలేరులే అని ఒక నిర్లిప్తత,
ఒక తాలూకా ఒక నేర ప్రవృత్తి పెరగటం లాంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అది క్రిమినల్ సైకాలజీలో బ్రోకెన్ విండో సిండ్రోమ్ అని అంటారు అధ్యక్ష. దాన్ని ఒంటికి వంట పట్టించుకొని లాస్ట్ 5 సంవత్సరాల్లో అతను ఒక క్రిమినల్ గా ఉండటమే కాకుండా ఒక క్రిమినల్స్ ని ఎంపవర్ చేసే పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాల్లో కనిపించింది అధ్యక్ష. ఒక్కసారిగా మనం చూస్తే అధ్యక్ష, ఇందాక నేను చెప్పాను అధ్యక్ష, ఎప్పుడూ కూడా ఒక క్రైమ్ ని అరికట్టాలని కానీ, ఒక క్రైమ్ విషయంలో సిస్టమ్ లో మార్పు రావాలని కానీ, ఒక పీడీ యాక్ట్ మార్పు చేయాలని కానీ ఎక్కడా కూడా అటువంటి ఆలోచన లేకపోవడం సరికదా అతని ధనాపేక్షను దృష్టిలో పెట్టుకొని ఓవరాల్ గా క్రైమ్ ని విపరీతంగా పెంచే పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. దానిలో భాగంగానే లాస్ట్ 5 years లో చూస్తే అధ్యక్ష ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారంటే, వీళ్ళు చేసే ప్రతి పనికి అధ్యక్ష గవర్నమెంట్ ని అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ డబ్బులతోనే క్రైమ్ చేసే పరిస్థితులు కూడా కనిపించినాయి అధ్యక్ష. డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని దానిలో 140 మందిని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళకి కేవలం వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎవరు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎవరు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, ఎవరు సీఎం ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సైద్ధాంతికంగా కూడా వ్యతిరేకంగా మాట్లాడినా కూడా అధ్యక్ష వాళ్ళ మీద కేసులు పెట్టడానికో, లేకపోతే మీరు అనుభవించారు అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ లో తమరింటి దగ్గరికి కూడా వచ్చి అర్ధరాత్రులు వచ్చి గోడలు కూల్చి గోడలు దూకి వచ్చి మనల్ని అరెస్టులు చేసే పరిస్థితి కూడా మనం అందరం చూసాం అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఇందాకే మన అందరికీ చెప్పినట్టుగా ల్యాండ్ భూ ఆక్రమణలు చేయటం కానీ, ఎక్కడైనా ఒక చిన్న ల్యాండ్ కనిపిస్తే చాలా అధ్యక్ష అది 22A వాళ్ళకి అడుగుకున్నట్టుగా రేట్ ఇవ్వకపోతే దాన్ని తీసుకెళ్లి ఒక 22A మార్చుకోవటం. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని చూసి అధ్యక్ష నిజంగా ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ 5 సంవత్సరాలు భయభ్రాంతులు గురయ్యారు అధ్యక్ష. ఎంత భయభ్రాంతులు గురయ్యారంటే బయటకు వచ్చి మాట్లాడాలంటే ఒక భయం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంటే మీకు తెలుసా అధ్యక్ష, ఈ సోషల్ మీడియాస్ ఇప్పుడు మనం అరెస్ట్ చేస్తుంటే వీళ్ళు బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు కానీ అధ్యక్ష సుమారుగా 2900 మంది మీద సైబర్ ఒక షీట్స్ ని వాళ్ళు ఓపెన్ చేశారు అధ్యక్ష. ఆ సైబర్ షీట్స్ ని కూడా ఏర్పాటు చేసింది కూడా అధ్యక్ష నిజంగా ఎవరో బూతులు తిట్టారనో లేకపోతే తప్పుగా మాట్లాడారనో కాదు అధ్యక్ష. కేవలం బయటకు వచ్చి ఒక మనకి గవర్నమెంట్ ఇలా పనిచేస్తుంది. ఎల్జీ పాలిమర్స్ మీద ఒక పోస్ట్ పెట్టినందుకు రంగనాయకమ్మ గారు 60 సంవత్సరాలు పైబడిన ఆవిడని తీసుకొచ్చి సిఐడి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టిన సందర్భాన్ని కూడా మనం చూడాలి అధ్యక్ష. అంకబాబు ఒక రిపోర్టర్ ఆయన కూడా 60+ ఉన్నది అధ్యక్ష. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ని మనం అందరం కూడా మనం చూసాం అధ్యక్ష. అది చూడటమే కాదు అధ్యక్ష, ఎక్కడైనా అంటే స్టార్టింగే విధ్వంసంతో స్టార్ట్ చేశారు అధ్యక్ష. రావటం ఆ ప్రజావేదికను కూల్చడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఓవరాల్ గా ఒక విధ్వంసంతో స్టార్ట్ చేసే అధ్యక్ష ప్రజావేదికని కూల్చడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడైనా ఏదైనా శుక్రవారం వచ్చిందంటే చాలా అధ్యక్ష ఎవరింటి ముందు ప్రొక్లేరన్ ఉంటుందో తెలియదు, ఎవరింటి ముందు జేసీబీ ఉంటుందో తెలియదు అధ్యక్ష. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఒక ఎత్తు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద సాక్షాత్తు తల్లి గాని చెల్లి గాని తప్పు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ క్రియేట్ చేసి వాళ్ళు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి జీతాలుగా ఇచ్చి వాళ్ళు కూడా తిట్టించే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. వీటన్నిటికీ విసిగిపోయే అధ్యక్ష మొన్న ఎలక్షన్స్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యవస్థలన్నింటినీ సరిదిద్దగలరు అని ఒకే ఒక నమ్మకంతో 164 సీట్లు ఇచ్చిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరికీ కూడా దీవించిన పరిస్థితి ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకనంటే కేవలం వ్యవస్థను నిర్వీర్యం చేశారు లాస్ట్ 5 years లో. బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. క్రైమ్ ఎంత పెరిగిపోతున్నా కూడా ఏ రోజు ఒక రివ్యూ చేసిన పరిస్థితి లేదు, కట్టడి చేసే పరిస్థితి లేదు. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు నా ధనాపేక్ష ఎలా ఉంది అన్న ఆలోచనతోనే ఉండే మనిషి నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఎన్డీఏ గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అధ్యక్ష. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ లో చూస్తే ఇక్కడున్న ప్రతి సభ్యుడు కూడా లాస్ట్ గవర్నమెంట్ లో ఇబ్బందులు పడిన వాళ్ళే, ఇక్కడున్న ప్రతి సభ్యుడు కూడా లాస్ట్ గవర్నమెంట్ లో కేసులు పెట్టించుకున్న వాళ్ళే. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంది ఒక రకమైన ఆలోచనతో ఉన్నారు అధ్యక్ష. ఇమీడియట్ గా అతగాడు ఇలా చేశాడు కదా, ఇంత విధ్వంసం చేశాడు కదా, మనం కూడా పగ తీర్చుకునే పరిస్థితిలోకి రావాలేమో అన్న ఆలోచన నుంచి ఒక్కసారిగా ఒక విజన్ ఉన్న నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా విజన్ గానీ ఆయన తాలూకా కర్తవ్యం గానీ ఒక్కసారి మన ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది ఏమనుకున్నారంటే అప్పుడు గవర్నమెంట్ లో ఎలా జరిగింది కదా, మన గవర్నమెంట్ వచ్చేసింది ఈ 4 నెలల కాలంలోనూ 5 నెలల కాలంలోనూ ఇంకా ఏదో జరిగిపోవాలనే ఆలోచన నుంచి ఈ రోజు పగా ప్రతీకారమా అభివృద్ధి సంక్షేమం అంటే నేను అభివృద్ధికి సంక్షేమానికే ఓటు వేస్తాను తర్వాతే మిగతా విషయాలని చెప్పి
వ్యవస్థతో పాటు మిగతా కూడా నడుస్తుంది. ఈ రోజు 150 రోజుల్లోని సుమారుగా 150 పథకాలతో ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి కూడా మనకు కనిపించాం అధ్యక్ష. అలాగని ఏ రోజు కూడా ఈ రోజు మనం కళ్ళు మూసుకొని కూర్చునే పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు మన మంచితనాన్ని చేతకానితనంగా తీసుకొని ఆ చేతకానితనం అనే వాళ్ళు అనుకొని ఈ రోజు పెట్టలేకపోయే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, సుమారుగా నెల రోజులు కాకుండానే గవర్నమెంట్ మీద బురద చల్లేదానికి ఆ పులివెందుల ఎమ్మెల్యే బయటకు వచ్చి 36 మంది ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని చంపేశారని ఢిల్లీలో కూర్చొని వెళ్లి ధర్నా చేసిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే వ్యవస్థల గత 5 సంవత్సరాల్లో వ్యవస్థను నిర్వీర్యం చేసి గత 5 సంవత్సరాల్లో వ్యవస్థను సంపూర్తి అంటే ఒక ఫేవరిజాన్ని కానీ ఒక క్రిమినల్ మెంటాలిటీని కానీ క్రియేట్ చేసేసి అది తిరిగి మన మీద బురద చల్లే ప్రయత్నంలో ఈ రోజు నెల రోజులకే 36 మందిని చంపేశారని ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తే ఢిల్లీలో ఒక రిపోర్టర్ వచ్చి ఎంతమంది పేర్లు చెప్పండి అంటే అక్కడ నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు చూస్తే అధ్యక్ష, చాలా మంది ఈ రోజు బయటకు వస్తే క్రైమ్ రేట్ పెరిగిపోయింది, క్రైమ్ బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ విపరీతంగా తప్పిపోయిందని చెప్పి మాట్లాడే అధ్యక్ష ఇక్కడున్న సభ్యులు కూడా తెలియాలని చెప్తాను అధ్యక్ష. నా దగ్గర మొత్తం డేటా ఉంది అధ్యక్ష. ఆ డేటాతో చూసుకుంటే అధ్యక్ష ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఈ 5 నెలల కాలంలో మన దగ్గర ఉన్న డేటా చూసుకుంటే అధ్యక్ష క్రైమ్ రేట్ తగ్గింది అధ్యక్ష. సుమారు